థ్యాంక్ యూ. నమస్తే. మన రామకృష్ణ గౌడ్ గారు చూసేదానికి ఆర్డినరీగా ఉంటారు, కానీ నూతన కళాకారులకు, నూతన ప్రొడ్యూసర్స్కి, చిన్న సినిమాలకి చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. ఆయన చాలా సినిమాలు తీశాడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, కానీ వేదిక మీద మేము కలిసాం కానీ పర్సనల్గా కలవలేదు. అతను నాకు బాగా తెలుసు. మా తిరుపతి అమ్మాయికి కూడా ఒక క్యారెక్టర్, విజయసాయి టైప్ క్యారెక్టర్ ఇచ్చి ఒక సినిమా చేశాడు. మన ముస్లిం అమ్మాయి ఆ అమ్మాయికి కరాటే ఫైట్స్ మాస్టర్ అమ్మాయి ఆయుష హీరోయిన్ చేశాడు. నాకు వాళ్ళ నాన్నగారు చైర్మన్ హోటల్ ప్రొపరేటర్ తిరుపతిలో. సో అతను ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తూ తర్వాత ఈ సినిమా జోడీ నెంబర్ 1 తెలుగులో ఇచ్చాడు అవకాశం. ఆ తర్వాత ఆ అమ్మాయి కన్నడలో విజయశాంతి టైప్ క్యారెక్టర్లు 4-5 సినిమాలు హీరోయిన్గా చేసింది. సో ఎప్పుడైనా ఏదైనా నూతన కళాకారులు కానీ, నూతన ప్రొడ్యూసర్స్ కానీ అవకాశం కావాలి అనుకున్న వాళ్ళు ఆయన అప్రోచ్ చేసి తప్పకుండా ఆయన సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సో ఇది చెప్పడానికి నేను మైక్ తీసుకుని మళ్ళీ మాట్లాడాను. అతని విషయం నాకు తెలుసు కాబట్టి మా తిరుపతి అమ్మాయిని హీరోయిన్ చేసింది కూడా ఆయనే. కాబట్టి ఇలా చాలామంది ఆ కళాకారులను ప్రోత్సహించారు. చాలా సినిమాలు తీశాడు ఆయన తక్కువ ఆర్డినరీ మనిషిని కాదు, చూసేదానికి అలా ఉంటాడు, కానీ ఈజ్ ఏ బిగ్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో మన డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు తెలంగాణ అసోసియేషన్కి. అక్కడ కూడా చాలామందికి మన మెంబర్స్ చేరాలన్నా వాళ్ళ కార్డ్స్ ఇవ్వాలన్నా అవన్నీ కూడా ఎంతవరకు తన వంతు సహాయం చేయాలనో అంతవరకు సహాయం ఈరోజు కూడా చేస్తున్నాడు. అతనికి నేను సర్వదా మీ తరఫున నా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన మేడం గారు డాక్టర్ వెన్నెల గారు, రెండవది వచ్చి ఆవిడ నాకు ఇప్పుడే పరిచయము, కానీ గద్దరికి నేను ఒక ఫేవరెట్ ఫ్యాన్కి. ఆయన సాంగ్లైనా, ఆయన పాటలైనా, ఆయన డాన్సులైనా ఎక్కువగా చూస్తుంటాను. నాకు చాలా సంతోషము. వాళ్ళ అమ్మాయితో నేను కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అది కూడా మమ్మల్ని మర్చిపోకూడదు, మీ నాన్నలాగే మీరు కూడా మమ్మల్ని మర్చిపోకూడదని మీ తరపున నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సందేశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు మాట్లాడడానికి ముందు కె సుధాకర్ గారు టెంపుల్ చైర్మన్, టెంపుల్ పక్షాన వచ్చినారు. సుధాకర్ గారు వారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఉమామహేశ్వర టెంపుల్ సుధాకర్ గారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరొకరు దొర వెన్నెలమ్మ గారు 2 మాటలు నేను ఈ సందర్భంగా చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి మేడం.